ఈరోజు మనం 10th క్లాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్టాటిస్టిక్స్లో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానిలో ఫస్ట్ మనం తెలియాల్సింది అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే డేటా అబ్టైన్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్ అని అంటారు. సో ఇలా అబ్జర్వేషన్స్ లాగా మనకి డేటా కనుక ఇస్తే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో చూడండి ఇక్కడ 5 3 2 4 1 ఈ డేటా ఇష్టం వచ్చినట్టు ఉంది. దాని ఒక ఆర్డర్లో రాస్తే 1 2 3 4 5 అవుతుంది, అంటే ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో దాని గ్రూప్డ్ డేటా అవుతుంది. సో ఇలా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ ఎలా కనుక్కుంటామో చూద్దాము. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దీనికి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అని మనకు తెలుసు 1 2 3 4 5. సో మీన్కి మనకు ఆల్రెడీ ఫార్ములా రాశాను, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాన్ని బట్టి చూస్తే 1 + 2 + 3 + 4 + 5 బై మనం 5 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి బై 5 వేయాలి. ఇవన్నీ న్యూమరేటర్ యాడ్ చేస్తే 15 వచ్చింది. 15 బై 5, 5 1 5 3. సో ఆన్సర్ ఈస్ 3. ఒకవేళ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ రేంజ్ కనుక్కోమంటే రేంజ్కి ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ అని అర్థం, మినిమం వాల్యూ అంటే స్మాలెస్ట్ వాల్యూ అని అర్థం. సో 1 to 5 నెంబర్స్లో బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ 5, స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 1. సో 5లోంచి 1 పోతే 4, రేంజ్ ఈజ్ 4. సో ఈ సేమ్ డేటాకి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీడియన్ కనుక్కోవడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా n+1/2 టర్మ్. ఈ ఫార్ములా n అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు యూజ్ చేస్తాము. ఇంకొకటి n/2 టర్మ్ ప్లస్ n/2 + 1th టర్మ్ బై 2. ఈ ఫార్ములా అనేది n అనేది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. సో ఇక్కడ అబో ఇచ్చిన ఎగ్జాంపుల్కి నేను మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటా 5 3 2 4 1. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాను 1 2 3 4 5 అని. ఇప్పుడు నేను మీకు షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని స్ట్రైక్ అవుట్ చేయండి. 1ని 5ని స్ట్రైక్ అవుట్ చేశాను, 2 4ని స్ట్రైక్ అవుట్ చేశాను. ఇక మిగిలిన డిజిట్ 3 ఉంది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఒకవేళ ఫార్ములా యూజ్ చేసేటైతే మనకి అబ్జర్వేషన్స్ మొత్తం 5 ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఆడ్ నెంబరు. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, n+1/2 టర్మ్. సో n వాల్యూ 5 కాబట్టి 5 + 1/2 అంటే 6/2. 6/2 అంటే 3. సో థర్డ్ టర్మ్ ఇచ్చిన డేటా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం రాసుకోవచ్చు. సో అలా రాసుకున్న తర్వాత థర్డ్ టర్మ్ అనేది మన ఆన్సర్. సో ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంటి 1 2 3. సో 3 ఇస్ ద మీడియన్. సో ఇందులో ఏ ప్రాసెస్ మీకు ఈజీ అయితే దాన్ని మీరు ఫాలో అయ్యి సమ్ చేసుకోండి. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో అప్పుడు మనకి 2 అబ్జర్వేషన్స్ మిగులుతాయి. ఆ 2 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 4 అండ్ 2 నెంబర్స్ మిగిలితే 4 + 6/2 చేయాలి, అంటే 10/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో నెక్స్ట్ మోడ్. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్. ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటాలో ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో దాన్ని మోడ్ అంటారు. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫైండ్ ద మోడ్ ఆఫ్ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 4 టైమ్స్ రిపీట్ అయింది, సర్కిల్ చేశాను. సో ఇక్కడ అన్నిటికన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 అనేది రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మోడ్ 2 అవుతుంది. నెక్స్ట్ బై మోడల్ డేటా. ఇచ్చిన డేటాలో ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇచ్చారు, అందులో 2 3 టైమ్స్ వచ్చింది, 3 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో అప్పుడు దాన్ని బై మోడల్ డేటా అంటారు. దానికి 2 మోడ్స్ ఉంటాయి. అలాగే ఇచ్చిన డేటాలో 3 నెంబర్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని ట్రై మోడల్ డేటా అంటారు. సో దానికి 3 మోడ్స్ ఉంటాయి. అలాగే నో మోడ్. సో ఇచ్చిన డేటాలో అసలు ఏ నెంబర్ రిపీట్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, అందులో ఏ నెంబర్ రిపీట్ కాదు కాబట్టి దానికి నో మోడ్ ఉంటుంది. సో ఫైనల్గా మనం రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ గురించి చూసుకున్నాం. సో మీన్ అన్నా మీడియన్ అన్నా మోడ్ అన్నా మనం మిడిల్ మోస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. సో ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంది మనకి, దాన్ని ఎంపరికల్ రిలేషన్ అంటాము. ఆ రిలేషన్ ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇది 9th క్లాస్లో మనం నేర్చుకున్న బేసిక్. ఈ బేసిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దాన్ని కామెంట్ చేయండి. దానికి మీకు ఆన్సర్ చేసి దాని వీడియో చేసి నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.